ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దంత వైద్య శిబిరం హరిప్రియ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద, తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఈరోజు ఏర్పాటు చేసిన దంత వైద్య మెగా క్యాంప్ హరిప్రియ డెంటల్ క్లినిక్ వారు మెగా క్యాంప్ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ప్రతి ఒక్కరూ హాజరై దంత వైద్య క్యాంపులో పాల్గొన్నారు. మరియు రేణిగుంట పట్టణ ప్రజలు క్యాంపులో పాల్గొనడం జరిగింది. డాక్టర్ సునీత వారి మాటల్లో ఉచిత డెంటల్ మెగా క్యాంప్ రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం పక్కన రేణిగుంట తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. హరిప్రియ దంత వైద్యశాల హాస్పిటల్ వారు ఈ క్యాంపులో తహసీల్దార్ ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది వారికి దంత పరీక్షలు చేయడం జరిగింది. అలాగే వారికి టూత్ పేస్ట్ కూడా ఇవ్వడం జరిగిందని మరియు పట్టణ ప్రజలందరూ ఈ మెగా క్యాంపులో పాల్గొన్నారు. ఇక్కడ ఉచితంగా మేము హరిప్రియ డెంటల్ తరఫున ఫ్రీ క్యాంప్ పెట్టాము. ఈ హెల్త్ కార్డ్స్ అన్ని మాకు ట్రీట్మెంట్ ఈ కాస్ట్ అవుతుంది. అందుకని క్యాంప్ పెట్టాము. ఎవరున్నా వచ్చి చెక్ చేసుకొని మా హాస్పిటల్ హరిప్రియ డెంటల్ తరఫున చెక్ చేస్తాము, ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాము. మేడం, ఈ డెంటల్ అనేది ఓన్లీ చెక్ చేయడం వరకేనా? ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఏమైనా ఉచితంగా ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారా? ఇక్కడ చెక్ చేస్తాము. అక్కడికి వెళ్ళి ఎక్స్రేలు హెల్త్ కార్డ్ తరఫున అన్ని ఫ్రీ ఉంటుంది. మొత్తం ఏం ప్రాబ్లము ఆ ఎక్స్రేలో తెలుస్తుంది. ఏం పళ్ళు క్లీనింగ్గా పుచ్చిపోయిన దానికి రూట్ కెనాల్ చేసి ఎక్కువ పుచ్చిపోయింటే అది చూసి మేము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ పెడతారు. పళ్ళు పెట్టచ్చు. పళ్ళు క్లీనింగ్ కానీ మామూలుగా చిన్న కేరీస్ ఉంటే సిమెంట్ పెట్టడం అలాంటివి ముందుగా చూసుకుంటే పళ్ళు తీసుకోకుండా అంతవరకు పోకుండా ఆ స్టేజ్ స్టార్టింగ్ చూపించుకుంటే మంచిది. కొంతమంది చూపించుకోకుండా పక్క పళ్ళు కూడా డ్యామేజ్ చేస్తుంది. ఏమి నొప్పి లేదు అని చెప్పి అలానే ఉంటుంది. చూపించుకుంటే మంచిది. అంటే ఓన్లీ ఎంప్లాయీస్ వరకేనా మేడం, లేకపోతే ఇతరులు కూడా? ఎంప్లాయీసే కాదు, ఎవరైనా వచ్చినా మామూలుగా ఆపరేషన్ చేయించుకోవాలంటే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాబట్టి మీరు దాంట్లో కొంచెం తగ్గిస్తారు.